హాయ్ బ్రదర్. ఇండియా ఆస్ట్రేలియా T20 మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మన గెలుపులు ఓటములు మనం చెప్పుకోవడం వేస్ట్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మన వరల్డ్ కప్ ఫైనల్లో చూసాం. 10 మ్యాచెస్ గెలిచి ఒక్కసారి 11th మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ గెలవకపోవడం అది చాలా దారుణం. కాకపోతే అక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు. ప్రతి ఒక్కరికి దక్కదు, ఎంత కష్టపడినా ఇట్లా మనకు దక్కదు అనుకోండి. కానీ ఇది T20 మాత్రం మన వాళ్ళు దానికి జవాబు చెప్తారని అనుకుంటాను. ఎందుకంటే టీం మొత్తం చాలా యువరత్నాలు కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ గైక్వాడ్, వీళ్ళందరూ కూడా దానికి సమాధానం ఇస్తారని నాకు అనిపిస్తుంది. పైగా మన వైజాగ్ స్టేడియంలో అవుతుంది, క్రౌడ్ కూడా మందే, మన స్టేడియం మందే. ఒకసారి ఓడిపోయాం, కానీ ఈసారి గెలిచి దాన్ని అందరూ మర్చిపోయేలా చేస్తారని నేను బలంగా అనుకుంటాను. అంటే ఆ బాధ నుంచి ఊరట లభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా వరకు అవకాశం వస్తుందన్న, రావాలి. ఎందుకంటే అత్తమానికి అన్ని ఓటమిలో ఉండవు కదా. మీరు ఎలా చూసుకున్నా కూడా ప్రతి T20 అవనియండి, 1 డే అవనియండి, టెస్ట్ అవనియండి, ఇండియా ఇది నెంబర్ 1 టీం. ఇప్పుడు కూడా ఈ T20 మ్యాచ్ గెలిచి మళ్ళీ మీ నెంబర్ 1 టీం అని నిరూపించుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? నేను కూడా దానికోసమే వెయిటింగ్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఇంతవరకు ఒక కెప్టెన్సీలో ఆడాడే తప్పించి ఇంతవరకు ఒక కెప్టెన్సీగా ఎప్పుడు చేయలేదు. కానీ ఫస్ట్ టైం నేను కూడా చూడాలనుకుంటున్నాను తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో. పైగా గైక్వాడ్ గురించి చెప్పాలనుకుంటే ఇంకా అతను ఆల్రెడీ కెప్టెన్సీ చేశాడు. మన ఏషియన్ గేమ్స్లో కప్ అందించాడు, మన అయ్యింది కదా దాంట్లో కప్ కూడా అందించాడు. వైస్ కెప్టెన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇంక కెప్టెన్ కూడా మన మంచి ప్లేయర్. తను కెప్టెన్సీ ఎలా ఉంటుంది నేను కూడా చూడటం వెయిటింగ్. ఫైనల్లీ మన వాళ్ళు ఫామ్లోకి వస్తారు. మనల్ని ఆల్రెడీ ఫామ్లో ఉన్నారన్న. ఫామ్ని ఎప్పుడు మన ఫామ్ కోల్పోరు. కాకపోతే ఆ రోజు మనకు కాదనుకోవడం. ఎప్పుడు మన ఫామ్లోనే ఉంటారో, మనల్ని కొట్టే టీం ఇప్పుడు వచ్చి ఎప్పుడు కొట్టదు. అంటే సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ లాస్ట్ టైం ఉన్న టచ్లోకి మళ్ళీ వస్తారని అడుగుతున్నాను. సూర్యకుమార్ యాదవ్ టచ్లోకి వస్తాడు బ్రో, పక్కా వస్తాడు. తను వచ్చాడంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. తన గేమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ డెవిలియర్స్ అంటారు అందరూ. నేను అతన్ని మళ్ళీ అలా చూడాలని పక్కా వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.